పాండాస్ లైబ్రరీ డిఫరెంట్ మ్యాథమెటికల్ మెథడ్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ మ్యాథమెటికల్ మెథడ్స్లో కొన్ని మెథడ్స్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఈజ్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ వాంకీ కోడ్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఆ బాస్కెట్బాల్ .csv డేటా సెట్ ఉంది కదా, దాంట్లో నుంచి యూస్ కాల్స్ని యూస్ చేసుకొని పాయింట్స్ అనే కాలంని తీసుకున్నాను. దాన్ని సిరీస్కి కన్వర్ట్ చేశాను, స్క్వీజ్ ఈక్వల్ టు ట్రూ పెట్టి. ఓకే, సిరీస్ కన్వర్ట్ చేస్తే దాని హెడ్ వాల్యూ చూస్తే నాకు పాయింట్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ప్రతి ప్లేయర్ యొక్క పాయింట్స్ ఉంటాయి కదా, టోటల్ పాయింట్స్, ఆ పాయింట్స్ వాల్యూస్ ఇవి. ఓకే, ఇది 0th రో, ఇది పర్టికులర్ ప్లేయర్ యొక్క వాల్యూ. సో ఇప్పుడు దీని కౌంట్ చూస్తే టోటల్ కౌంట్ ఎంత ఉందంటే 53,798 వాల్యూస్ ఉన్నాయి మొత్తం రోలో. ఓకే, సో నల్ వాల్యూస్ ఇంక్లూడింగ్ నల్ వాల్యూస్ కూడా ఇది. ఓకే, 0 పాయింట్స్ అయి ఉండొచ్చు, నల్ వాల్యూస్ అయి ఉండొచ్చు. సో ఎవ్రీథింగ్ అన్నీ కలిపి 53,000 ఉన్నాయి. ఓకే, సో అలాగే లెంత్ చూసినా మీకు అదే కనిపిస్తుంది. ఓకే, కౌంట్ని యూస్ చేసుకొని మనం కౌంట్ చేయొచ్చు. ఓకే, లెంత్ అయినా యూస్ చేయొచ్చు. ఇది నార్మల్ పైథాన్, ఇది డాట్ కౌంట్ ఉంది కదా, ఇది వచ్చి పాండాస్ యొక్క మెథడ్, ఇది వచ్చి పైథాన్ యొక్క ఫంక్షన్ లెంత్ అనేది. ఓకే, సమ్ని యూస్ చేశారనుకోండి, డాట్ సమ్ అని యూస్ చేస్తే ఏమవుద్ది, ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ 53,000 రోస్లో ఉన్న పాయింట్స్ అన్నీ యాడ్ అయిపోయి మీకు ఒక సమ్మేషన్ వాల్యూ ఇస్తుంది. సో ఇది ఆ సమ్మేషన్ వాల్యూ. సో మీన్ అంటే ఏంటంటే యావరేజ్ వాల్యూ. సో ఇవన్నీ పాయింట్స్ని యావరేజ్ చేసి బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈ రో కానీ వేస్తే యావరేజ్ వాల్యూ వస్తుంది అది. సో యావరేజ్ వాల్యూని మనం ఇలా అయినా చేయొచ్చు, డాట్ సమ్ బై కౌంట్ ఇలా వేసినా మీకు సేమ్ వాల్యూ 311 వస్తుంది. చూడండి, సేమ్ వాల్యూ. అంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఉన్న యావరేజ్ వాల్యూకి ఎంత డీవియేట్ అయింది అనేది. స్టాండర్డ్ డీవియేషన్ అన్ని యావరేజెస్ చేస్తే మనకు 271 వస్తుంది. యాక్చువల్ వాల్యూకి ఎంత డీవియేట్ అయింది ప్రతి వాల్యూ అనేది. ఓకే, అది దాని యావరేజ్ 271. అండ్ పాయింట్స్ మినిమం ఎంత ఉంది, 0 అనేది ఆ అన్ని రోస్లో 0 అనేది మినిమం వాల్యూ, ఆ సిరీస్లో మినిమం అనేది 0 వాల్యూ, అండ్ మ్యాక్సిమం అనేది 2832. ఓకే, అండ్ మీడియన్ వాల్యూ వచ్చి సమ్ 248 అని ఉంది. ఓకే, మోడ్ అంటే ఏంటంటే ఏ వాల్యూ ఎక్కువగా రిపీట్ అయితే ఆ వాల్యూ ఇస్తుంది. సో ఇది సిరీస్ ఇస్తుంది. 79 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి మనకి ఒకటే చూపించింది. అదే 3 or 4 వాల్యూస్ కానీ సేమ్ టైమ్స్ రిపీట్ అయితే ఒక సిరీస్ లాగా వస్తాయి. ఓకే, సో మీరు కానీ గమనించవచ్చు ఇక్కడ. సో రిటర్న్స్ ది మోడ్ ఆఫ్ ది డేటా సెట్. బై డిఫాల్ట్ ఏం రిటర్న్ చేస్తుంది, ఆల్వేస్ రిటర్న్ సిరీస్ ఈవెన్ ఇఫ్ ఓన్లీ 1 వాల్యూ ఈజ్ రిటర్న్. ఓకే, సో అది. అండ్ డిస్క్రైబ్ అనేది మనకి చాలా యూజ్ అవుద్ది డేటా అనాలిసిస్ చేసేటప్పుడు. ఇప్పుడు పైన అన్నీ చేసాం కదా, మనం కౌంట్ చేసాం, సమ్ చేసాం, మీన్ చేసాం, ఇవన్నీ మనకి డిస్క్రైబ్లో ఉంటాయి. సో డిస్క్రైబ్ ఒక్కటి చేస్తే చాలు, కౌంట్ వచ్చేస్తుంది, మీన్ వస్తుంది, స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది, మినిమం వాల్యూ వస్తుంది, మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, అండ్ 25% వాల్యూ అంటే 25% ఆఫ్ వాల్యూస్ 134 కన్నా తక్కువ ఉన్నాయి. 50 అంటే 134 అన్న వాల్యూ, ఇది వాల్యూ అంటే కౌంట్ కాదు, వాల్యూ. 25% అనేది 134 వాల్యూ కన్నా తక్కువ ఉన్నాయి. 50% ఆఫ్ వాల్యూస్ 248 వాల్యూ కన్నా తక్కువ ఉన్నాయి. ఓకే, నేను చెప్పేది ఇది, ఈ వాల్యూస్. ఓకే, సో ఇలాగా మనం ఈ మ్యాథ్ మెథడ్స్ని యూస్ చేసుకొని డేటా అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ యూస్ఫుల్ రెఫరెన్స్ ఇచ్చున్నాను. ఇంకా ఎక్కువ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చూడాలంటే ఇక్కడ చూడండి, ఐడియాస్, మ్యాథ్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా కవర్ చేస్తాను. మీరు ఈ లింక్ని యూస్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.